జై వాసవి. శ్రీ వాసవి కన్యకాదేవి పురాణము 7వ అధ్యాయము. మణిగుప్తాది వైశ్యులు శివపార్వతుల కళ్యాణ గాథలను విని మిక్కిలి సంతసించిరి. వారిలో శ్రవణ కుతూహలము మిక్కుటమైనది. అంతవారు చాలంకాయన ఋషిని జొచి, ఓ ముని చంద్రమా, అద్భుతము, లోక ప్రసిద్ధమైన ఈశ్వరుని వివాహమును గూర్చి మీ వలన విని ఉంటివే. ఇక కుమారస్వామి యొక్క జన్మమును, తారకాసురుని సంహారమును గూర్చిన విషయమంతటిని వినవలెనను కోర్కెచ్చే మేమందరము కుతూహలముతో నున్నాము అని విన్నవించిరి. అప్పుడు సాలంకాయనుడిట్లు చెప్పసాగెను. ఓ వైశ్వోత్తములారా, పురాతనమైన పుణ్యచరితము మీ చేయనడుగబడినది. మీరు సావధానులై వినుడు. ఓ మణిగుప్తాదులారా, మీరడిగిన ప్రకారము అత్యద్భుతమైన కుమార సంభవగాథను, లోక భయంకరుడైన తారకాసురుని సంహార చరిత్రను చెప్పుచున్నాను. కుమార సంభవము తారకాసురవధ. ఈశ్వరుడు రజతాచల కందరములో పార్వతితో కూడి బహు సంవత్సరముల కాలము ప్రణయ క్రీడయందే ఉండెను. తారకాసురుని అత్యాచారములకు గురి అయి వణుకుచున్న భూమిని చూచి దేవతలు గౌరీశ్వరుల స్థితిని తెలియగోరి అచటకు పోయి వారి ప్రణయమునకు భంగము వాటిల్లజేసిరి. అందుకు పార్వతీ కోపించి దేవతలను శపించి ఈశ్వరుని నుండి విడివడిపోయినది. అప్పుడు ఈశ్వరుడు తన తేజస్సును అగ్నియందు విడువగా ఆ అగ్నిహోత్రుడు ఆ తేజస్సును భరింపలేక గంగలో విడిచిపెట్టెను. గంగ ఆ తేజస్సును రెల్ల కసువునందు విడిచినది. ఆ మహా తేజస్సు నుండి 6 శిశువులు ఉద్భవించిరి. షట్వృత్తికలు ఆ శిశువులను కలువగా షణ్ముఖుడైన కుమారుడు రూపుగొనెను. ఆ షణ్ముఖుని షట్వృత్తికలు పెంచి పెద్ద చేసిరి. యౌవనవంతులైన తదుపరి ఆ కుమారస్వామికి దేవతలు తారకాసురుని దురాగతములను గూర్చి నివేదించిరి. అంతటా ఆ కుమారస్వామి క్రోధారుణ నేత్రుడై రుద్రగణములను, ఆదిత్యగణములను, మరుద్గణములను, సిద్ధిగణములను, గంధర్వగణములను తోడ్కొని తారకాసుర సంహారమునకై మాయావతి పట్టణమునకు బయలుదేరెను. అటుపై దేవదానవులకు 12 సంవత్సరముల ఘోరమైన పోరు జరిగినది. అభేద్యమై భయంకర మహాయుద్ధమున కుమారస్వామి తన శక్త్యాయుధముతో తారకాసురుని సంహరించెను. తారకాసురుడు మరణించగని హతశేషులైన రాక్షసులందరూ పాతాళమునకు పారిపోయి ఈశ్వరుడు లోక కళ్యాణార్థమై కైలాసవాసులైన వైశ్యులను భూలోకమునకు పంప నిర్ణయించుట. లోక కంటకుడైన తారకాసురుని మరణము వలన సమస్త లోకములలో ఆనందోత్సాహములు వెళ్లి విరిసినవి. కుమారస్వామి సాధించిన విజయమునకు శివ పార్వతులెంతయూ సంతసించిరి. కైలాసమున అద్భుతమైన ఆనందోత్సాహములతో విజయోత్సవము జరిపించిరి. ఆ సందర్భమున గౌరీశ్వరుల కళ్యాణ దినోత్సవము కూడా ఎంతో ఘనముగా జరుపబడినది. సమస్త దేవతలు ఆ మహోత్సవములో పాల్గొనిరి. దేవతల యొక్క జయాజయ ధ్యానములతో దశ దిశలు నిండిపోయినది. అనంతరము విష్ణు భగవానుడు శివపార్వతులకు రత్న నిర్మిత కిరీటమును, ఎన్నడూనూ వాడని పరిమళము వీడని పద్మమాలికను బహూకరించి వారి కుమారిని ప్రశంసించెను. ఈ విధముగానే సకల లోకవాసులైన దేవతలు తమచే సంపాదించబడిన వస్తువులలో మిక్కిలి శ్రేష్టములైన వాటిని గౌరీశ్వరులకు కుమారస్వామికి కాన్కులుగా సమర్పించిరి. అంతటా మహాదేవుడు సంతోషించిన వాడై సర్వదేవతల చేతను సమస్త లోకముల వారి చేతను సమర్పింపబడిన కానుకలను ప్రీతి మనస్కుడై చూచెను. భూలోకవాసుల నుండి మాత్రము ఏ కానుకలు రాకుండుటను గమనించి యక్షరాజైన కుబేరునితో, ఓ ఈదనదా, అన్ని లోకముల వారు చిత్ర విచిత్రములైన కానుకలు ఇచ్చిన ఈ సమయములో భూలోకవాసులు సుగంధ ద్రవ్యములైనను తెచ్చి సమర్పించలేదేమి? అజ్ఞానము వలననా, లేక మదాతిశయము వలననా, అటుగాక నా యందలి అనాదరణము వలన అని ప్రశ్నించెను. అంతటా కుబేరుడు వినమిత శిరస్కుడై పరమేశ్వరు ఇనతో, ఓ దేవాదిదేవ,
తారకాసురుని ఆగ్రహమున భూలోకములో వర్ణ ధర్మములు క్షీణించినవి. సహించరాని క్షామము సంభవించినది. తారకాసురుని వలన భీతి చేత రాజులు పర్వత భూములలోను, బ్రాహ్మణులు గౌతమ మహర్షి ఆశ్రమమందును, వైశ్యులు గోబిలమునందును దాగియున్నారు. మర్త్యలోకమున ఇట్టి విషమ పరిస్థితులు నెలకొని ఉండినందున అక్కడి నుండి కాన్కులు రాలేదు అని విన్నవించెను. ఆ సమయమున నారదుడు లేచి, మహేశ్వర, భూలోకములోని తేజోవంతులైన పూర్వ వైశ్యులు మీ అనుగ్రహమును సంపాదించి కైలాసవాసులై ఇక్కడనే ఆనందించుచున్నారు. ఇట్టి విషమ పరిస్థితులలో వారే భూలోకమున తిరిగి సంపత్ సమృద్ధములను సాధించగల సమర్థులు. ఇక్కడి సిద్ధ వైశ్యులను భూలోకములకు పంపినచో వారా లోకమును పునరుద్ధరించగలరు అని పలికెను. ఆ మాటను విన్న శంకరుడు కైలాసవాసులైన వైశ్యులను లోక కళ్యాణార్థమై భూలోకమునకు పంపుటయే సముచితమని ఆలోచింపసాగెను. వైశ్యుల చింత వారికి త్రిమూర్తుల అభయ ప్రదానము. కొంతకాలము గడిచినది. కాలగతి నెరిగిన నారదుడు కైలాసమునకు చేరి ఈశ్వర సాన్నిధ్యము పొంది మహాదేవునితో, ఓ దేవ, తారకాసురుని దోషము వలన భూతలము 1000 సంవత్సరముల కాలము అనావృష్టిచే జలరహితమైపోయినది. శాకంబరీదేవి ప్రసాదము వలన ప్రజలు శాకములను ఆహారముగా చేసుకొని జీవించుచున్నారు. విపన్నులైన వైశ్యులు గోబిలములో ప్రవేశించి నేటికిని బయటికి రాలేదు అని విన్నవించెను. అంత మహేశ్వరుడు వైశ్య నాయకుడైన సోమదత్తుని చూచి, బిడ్డ, గోబిలమందు ప్రవేశించిన మీ వంశీయులను మీరు సముద్ధరింపుడు. అందులకై మీరందరూ లోకహితార్థమై భూలోకమునకు పోవలసి ఉన్నది. ఆ భూలోకమున క్రవ్య ద్రవ్యములు, ప్రశస్త వస్త్రములు మొదలైన వస్తువులను అభివృద్ధిపరిచి భూమిని మరలా సుసంపన్నము చేయవలెను. ఇట్లు భూమిని ఉద్ధరించిన తరువాత మరలా శాశ్వతమైన పరమ పదమును మీరు పొందగలరు అని మధుర వచనములతో పలుకగా శివుని మాటలు విన్న వైశ్యులు ఎంతయో కలత చెందిరి. వారు ఈశ్వరుని చూచి, ఓ కరుణామయమూర్తి, నీ పాదార విన్న మకరందమందు ఆసక్త చిత్తులమైన మేము నీ పాద సన్నిధిని వదిలి పాప పంకిలమైన భూతలక మునకనెట్లు పోగలము అని విలపించసాగిరి. అప్పుడు ఈశ్వరుడు వారితో, బిడ్డలారా, మీరు దుఃఖించవలదు. లోకోపకారము కొరకు భూలోకమునకు పోండు. మీరే ప్రదేశమందు వసింతురో ఆ దేశము రోగరహితమై ఉండగలదు. అచట నిత్యము ధర్మము వృద్ధి నందుచుండును, ధన ధాన్యాది సంపదలు పెరుగుచుండును. ఆ లోకంలో నేను మీ కొరకై విశ్వకర్మచే 18 పట్టణములను నిర్మింపజేసి మీ ముఖ్య పట్టణమున అర్చావతారుడనై అవతరించి నగరేశ్వర నామముతో గౌరీ సమేతుడనై విలసిల్లుచు మిమ్ములను కాపాడుచుండెదను. మీ ఇలవేలైన యోగమాయ కన్య వింధ్యవాసిని నామముతో అర్చావతారయ్యై అచట వెలయగలదు. లక్ష్మీనారాయణులు కోన కమల జనార్దునులను పేర అర్చావతారులై అటనవతరించగలరు. బ్రహ్మ కూడా భాస్కరాచార్యుడను నామముతో భృగు వంశమున ప్రభవింపగలడు. ఓ వైశ్వోత్తములారా, మీరందరూ రమ్యమైన పెనుగొండ నగరమునందు కాలాంతరమున మరల జన్మించి బహుకాలము వసించి ఒకానొక కారణముచే అగ్ని యందు ప్రవేశించి తిరిగి పరంధామమును పొందగలరు. కనుక నా ఆజ్ఞననుసరించి మీరిప్పుడు భూమికి పోండి అని ఆదేశించెను. సోమదత్తాది వైశ్యులు హృదయమున ఉప్పొంగుచున్న దుఃఖమును అణుచుకొని వినమ్రులై శివునికి నమస్కరించి సెలవు తీసుకొని బ్రహ్మ సన్నిధికేగిరి. బ్రహ్మదేవుడు వారిని ఓదార్చి, ఓ వైశ్యశ్రేష్ఠులారా, ఇదంతయు పరాంబిక యొక్క సంకల్పానుసారమే జరుగుచున్నది. మీరు భూలోకమునకు పోక తప్పదు. అయినను యోని జననము మిక్కిలి సహింపరానిదని మీరు బాధపడనవసరము లేదు. మీకు నిరంతరారాధ్యము గోలోకవాసిని అయిన కామధేనువును ప్రార్థించి కొంతకాలము గోగర్భ ప్రదేశమున వసించిన వారై అటుపై గోకర్ణ క్షేత్రము ద్వారా అయోనిజులుగా మీరు భూలోకమున అవతరించగలరు. అప్పుడు మీరు క్షీర సముద్ర తీరమునకు పోయి దేవదేవుడైన శ్రీ మహావిష్ణువును తపస్సు చేయన ఆరాధింపుడు అని చెప్పెను.
అంత ఆ సిద్ధవైశ్యులు బ్రహ్మదేవుని వచనానుసారము శ్రీ మహావిష్ణువును ఉపాసించిరి. విష్ణు భగవానుడు ప్రసన్నుడై వారికి దర్శనమిచ్చి, నాయనలారా, నేను గోదావరి నదీ తీరమున మీ ముఖ్య పట్టణములలో జనార్దునుడను పేరుతో అర్చావతారుడనై వెలిసి మీకు ఇష్టకామ్యార్థ సిద్ధులను ప్రసాదించును. లక్ష్మీదేవియో కోనకమలయను పేరుతో నట వెలయగలదు. మీరు సమస్త భోగభాగ్యములతో తులతూగుచు పరాశక్తిని శంకరుని నన్ను పూజించుచు మీ వంశమున ఆచంద్రారార్కము ఉండునట్లు నిలిపి మీరు పరంధామమునకు చేరి ఆనందించెదరుగాక అని వరమిచ్చి పంపెను. పిమ్మట ఆ సిద్ధవైశ్యులు ఆది నుండి తమకారాధ్య దైవమైన యోగమాయా కన్యను అత్యంత భక్తితో ప్రార్థించిరి. అప్పుడు ఆ దేవి కరుణాంతరంగయ్య వారికి దర్శనమిడి, ఓ బిడ్డలారా, మీరు భూలోకమునకు పోవలసి వచ్చినందులకు చింతింపవలదు. భవిష్యత్తులో మీ నాయకుడైన సోమదత్తుడు కుసుమశ్రేష్ఠి అను పేర మీ వంశమున మరల జన్మించగలడు. అప్పుడు నేను వానికి కుమార్తెనై వాసవి కన్యకా నామముతో భూమిలో అంతరించి ధర్మ ప్రతిష్టాపన గావించి మీకు మోక్షమును ప్రసాదించెదను. ఇప్పుడు మీరు కొంతకాలము గోగర్భమును ప్రదేశమున నివసించిన పిదప గోకర్ణ దేశము ద్వారా అయోనిజులుగా భువిని అవతరింపుడు అని పలికి అంతర్ధానమైనది. వైశ్యుల మహాప్రస్థానము. అంతటా ఆ వైశ్యులు చింతతీరి కైలాసము నుండి మహాప్రస్థానమునకు సంసిద్ధులై బయలుదేరి గోగర్భమును చేరిరి. పరమేశ్వరీ సంకల్పముతో బ్రహ్మదేవుడు భూమిపై భృగు వంశములో నిజాంశతో భాస్కరాచార్యుడను పేర ప్రభవించెను. పిమ్మట అతడు సిద్ధవైశ్యుల భూలోకావతరణకై ఎదురుచూచుచు గోకర్ణ ప్రదేశమునకు చేరెను. గోగర్భ క్షేత్రమున 1 సంవత్సర కాలము వసించిన ఆ వైశ్యులు గోకర్ణ క్షేత్రము ద్వారా హిమాలయ పాదభూమికి దిగివచ్చిరి. భాస్కరాచార్యుడు అక్కడ వారిని కలిసి వారికి పురోహితుడయ్యను. కైలాసము నుండి ఆర్యావర్తమున అవతరించి వచ్చిన ఆ సిద్ధవైశ్యులకు గురువైన భాస్కరాచార్యుడు ఆర్యవైశ్యులను పేరు పెట్టెను. వారు గంగా బ్రహ్మపుత్ర నదుల సంగమ స్థానమైన గౌర దేశమునకు చేరి అటు కొంతకాలము నివసించిరి. అక్కడ వారు గౌర గోమతులను పేరు పొందిరి. అటుపై వారు బృహత్ శైలములను పతకోయి కొండల ప్రాంతమునకు చేరుకొనినారు. అక్కడ తమ ఇలవేల్పైన యోగమాయా కన్యను కామటేశ్వరి అను పేర ప్రతిష్ఠించుకొని కామటులని పిలువబడిరి. బాలనగర గౌరవ బాలికల వ్యవస్థ. పతకోయి కొండల ప్రాంతము గంధర్వ భూమి అయిన మణిపుర రాజ్యమునకు తూర్పు సరిహద్దు ననున్నది. పూర్వ వైరముచే గంధర్వులకు వైశ్యులకు మధ్య కలహములు చెలరేగి తీవ్ర యుద్ధములు రూపములను ధరించినవి. అప్పుడు వైశ్యులు తమ కుటుంబములలోని యువకులను సంఘటితపరిచి పటిష్టమైన విశాల సైన్యములను ఏర్పరచుకొనిరి. కొందరు వైశ్యకన్యలు క్షతగాత్రులకు వృద్ధులకు సేవలు గావించుచు నిరంతరము దేవి అర్చనము సమాజ సేవ మున్నగు కార్యక్రమములలో నిమగ్నులైరి. స్వీయ దేశ సమాజముల సంరక్షణకై త్యాగమయ జీవనులై సైన్యముతో చేరిన వైశ్య బాలురను బాలనగరులని పిలువసాగిరి. దేవీ సేవకు మరియు సమాజ సేవకు నడుమ కట్టిన బాలికలను గౌరవ బాలికలనిరి. ఆర్యవైశ్యుల శుభకార్యముల సందర్భములందును దేవాలయములందును ఈ బాలనగర గౌరవ బాలికలను ప్రథమ తాంబూల ప్రసాదాదులను నొసగి గౌరవించిరి. వైశ్యులు బాలనగర సైన్య బాలముతో అజేయులైరి. కాని నిరంతర పోరాటముతో విసుగు చెందిన వారి అట నుండి బయలుదేరి ప్రయాణం సాగించి ఆంధ్రప్రదేశములోని పావన గోదావరి నది యొక్క పూర్వ దిక్శాఖయగు గౌతమీ తీరములకు చేరిరి. అప్పుడు వారక్కడ బ్రహ్మకుండమును జలాశయమును చూచిరి. ఆ జలాశయమున ఒకే నాళమునకు పుట్టిన 3 సహస్రదళ పద్మములు విరాజిల్లుచుండుటను చూసి విస్తుపోయిరి. అప్పుడు భాస్కరాచార్యుడు ఆ జలాశయమును గూర్చి ఇట్లు చెప్పెను. బ్రహ్మకుండ మహత్వము అటవైశ్య నగరముల నిర్వాణ నిర్ణయము. ప్రియ శిష్యులైన ఓ వైశ్యోత్తములారా, మనము మన గమ్యమును చేరుకొనినాము.
మనోజ్ఞమైన ఈ ప్రదేశమున పూర్వము మహాపుణ్యప్రదమైన పులస్త్యాశ్రమము విలసిల్లినది. ఇక్కడ కుమారస్వామి తపస్సు చేసినందువలన కుమారక్షేత్రమని ప్రసిద్ధి చెందినది. పలువురు బ్రహ్మర్షులచే ఇక్కడ మహాయజ్ఞములు చేయబడినది. చతుర్ముఖుడైన బ్రహ్మచే కూడా యజ్ఞము చేయబడిన ఈ మహిమాన్విత ప్రదేశములో పులస్త్య మహాముని యజ్ఞము చేయగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏకీకృతులై ప్రత్యక్షమైరి. అప్పుడు ఆ హోమ కుండములోని అగ్ని జ్వాలలు జల తరంగములుగా మారి అది ఒక జలాశయముగా రూపొందినది. త్రిమూర్తులు ఏకీకృతులైన సంఘటనకు చిహ్నముగా ఈ జలాశయమున ఒకే నళమునకు 3 సహస్రదళ పద్మములు పుట్టిన నాటి నుండి విరాజిల్లుచున్నవి. అట్టి ఈ బ్రహ్మకుండమును ఎవరు దర్శించి తీర్థసేవనము గావింతురో వారు నిశ్చయముగా బ్రహ్మను పొందగలరని ప్రతీతి. ఈ బ్రహ్మకుండ స్థానమే మనకు మిక్కిలి వాసయోగ్యమైనది అని ఆ క్షేత్ర మహత్వమును గురించి చెప్పెను. అనంతరం బ్రహ్మావతారుడైన భాస్కరాచార్యుడు విశ్వకర్మను పిలిచి తన అవతార రహస్యమును తెలిపి ఆర్యవైశ్యుల నివాసములకై సర్వాంగ సుందరములైన 18 పట్టణములను నిర్మింపమని ఆజ్ఞాపించెను. అంతటా విశ్వకర్మ విరించి ఆ దేశమును అనుసరించి జ్యేష్ఠ శైలము, పెనుగొండ, నిరవధ్యకము, ఏలాపురము, వీరనారాయణము, విశాలము, శివపురము, ఆచంటము, నరసము, దనదపురము, ధర్మపురము, జగన్నాథము, కళింగపట్టణము, పాంచాలపురము, పాలకుండము, త్రిగుణపట్టణము, భీమపట్టణము, ఘంటసాలము, పీఠికాపురము అను 18 నగరములను భూతలములో నిర్మించెను. అనేక విధముల రత్నములతో నిండి చాతుర్వర్ణ్యముల ప్రజలతో కూడి ప్రకాశించే విధముగా విశ్వకర్మ చేత ఆ నగరములను నిర్మింపజేసిన కారణమున నాటి నుండి వైశ్యులు నాగరులని పిలువపడసాగిరి. బ్రహ్మకుండ సమీపములో నిర్మింపబడిన పెనుగొండ పట్టణము వైశ్యులకు రాజధాని నగరమైనది. పార్వతీ పరమేశ్వరులు గౌరీ నగరేశ్వరులను నామములతో పెనుగొండ నగరమున అర్చావతారులై అవతరించిరి. లక్ష్మీనారాయణులు కోనకమల జనార్దన స్వాములను పేర ఆ వైశ్య రాజధానితో అర్చామూర్తులై వెలసిరి. ఆది పరాశక్తి అయిన యోగమాయా కన్య విందవాసిని అను పేర అర్చావతారై వెలసిల్లినది. పడమర గోస్తన నదీ తీరము, తూర్పున గోదావరి శాఖయగు గౌతమీ నది, ఉత్తరమున గోదావరి యొక్క మరి యొక్క శాఖయగు వశిష్ట గంగ, దక్షిణమున అంతర్వేదియగు సముద్రము ఎల్లలుగా విలసిల్లు వైశ్య రాజధాని నగరమునకు కైలాసములోని వైశ్యుల పూర్వ నివాసమైన మహాగిరి జ్ఞాపకార్థమై నగరి పెనుగొండయని పేరు పెట్టుకొనిది. ఆ పెనుగొండ నగరము పంచక్రోశ పట్టణమని ప్రసిద్ధిగాంచినది. అంతటా ఆ వైశ్యులు ధనేశ్వరుడైన కుబేరుని నుండి మకరాది నవనిధులను పొందిరి. బ్రహ్మాంశ స్వరూపుడైన భాస్కరాచార్యునితో కూడి ఆ 18 పట్టణములలో ప్రవేశించిరి. గురు భాస్కరుడు నగర ప్రవేశ సమయమున పుణ్యాహ వాచనాదులను మంగళకరములైన శాంతిక పౌష్టిక యజ్ఞాదులను విద్యుక్తముగా చేయించెను. పావన గోదావరి నదీ శాఖయగు గౌతమీ సమీపమున బ్రహ్మకుండ క్షేత్రము వద్ద గురు భాస్కరుని ఆశ్రమము నెలకొల్పబడినది. పెనుగొండ పట్టణములోని వైశ్య సంతతి వారు ధర్మ కర్మ నిర్వహణలో ఆదర్శప్రాయులై క్రమముగా 18 పట్టణములందజేరి సమస్త దిశలలో తమ వ్యాపారమును వ్యాపింపజేసిరి. దేశపు నలు దిక్కులలో గత వైభవులై ఉండిన అపూర్వ వైశ్యులకు తమ సహాయ సహకారములను అందించుచు వారి సర్వతోముఖాభివృద్ధికై తోడ్పడిరి. కాలక్రమమున భారతావనిలోని విభిన్న ప్రాంతములలో నివసించుచుండిన వైశ్యులలో కొందరు ఆంధ్రదేశములోని 18 పట్టణములకు చేరి ఇక్కడి ఆర్య వైశ్యులలో కలిసిపోయిరి. క్రమముగా ఆంధ్రప్రదేశములోని వైశ్య సమాజము 714 గోత్రముల వారుగా విలసిల్లసాగినది. నాడా వైశ్యులు శైవ వైష్ణవ శాక్తేయాది మతముల పట్ల సమానమైన ఆదరణ చూపించుచు మత సామరస్యము కలిగి మెలగసాగిరి అని ఇట్లు మణిగుప్తాదులకు సాలంకాయన ఋషి చెప్పగా
ఆర్య వైశ్య శ్రేష్ఠులు ఇంకను వినవలెనన్న కుతూహలము కలవారై, ఓ విప్రోత్తమ, కైలాసము నుండి గోదావరి తీర భూమికి చేరి సర్వతోముఖాభివృద్ధిని సాధించిన ఆ వైశ్య వంశమున పరాశక్తి అవతరించునని సూతమౌనిచే శౌనకాదులను చెప్పబడినది కదా. ఆమె ఎవరి ఇంట జన్మించినది? పరాంబికను కన్నవారి వంశ క్రమమెట్టిది? ఆ విషయమంతయో మాకు వివరించి చెప్పుడని ప్రార్థించిరి. ఉద్వాహుని వంశక్రమము ఇట్లు మణిగుప్తాదులచే అడుగబడిన సాలంకాయనుడు, నాయనలారా, కైలాసవాసులైన వైశ్యులు గోకర్ణము నుండి భూతలమునకు వచ్చిన కాలమున వైశ్యకుల భారమును వహించి వారికి నాయకుడుగా ప్రసిద్ధుడైనాడు. ఊద్వాహుడను పేరుగల వైశ్యవరుడు. అతడు ప్రభాత ఋషి గోత్రమందు పుట్టిన వారందరకును మూల పురుషుడుగా చెప్పబడెను. ఆ ఊద్వాహుని కుమారుడు మగుడు. అతడు పలువిధ యజ్ఞముల చేత దేవతలను ఆరాధించి సార్థక నామధేయుడయ్యను. వాని పుత్రుడు మధుమంతుడను వాడు. అతడు శ్రీ మహావిష్ణువును ఉపాసించి కాలగమనము గల విమానమును పొంది యక్షలోకమునకు పోయి విశ్వావసుడను పేరుగల యక్షరాజేంద్రుని కుమార్తె అయిన కోకిల అను సుందరిని వివాహమాడి జగత్ప్రసిద్ధుడయ్యను. మధుమంతునకు మణిమంతుడు, కీర్తిమంతుడు, శ్వేతుడు, ముచుకుందుడు, విరోచనుడు అను మిక్కిలి పరాక్రమవంతులైన 5 పుత్రులు జన్మించిరి. వారిలో విరోచనునకు తులాదారుడు, మణిదారుడు అని 2 కుమారులు కలిగిరి. వారిలో తులాదారుడు కాశికి పోయి అందు నివసించిన వాడే ధర్మమందు జాదిలియను ముని సత్తముని జయించెనని చెప్పబడినది. తులాదారుని కథ అత్యంత మహత్వపూర్ణమైనది అని చెప్పిది. అంతటా మణిగుప్తాదులు సాలంకాయనునితో, గురువరా, జాదిలియను బ్రాహ్మణుని సదా విప్రప్రీతుడైన తులాదారుడు ఏ ధర్మముచే జయించెను? దయచేసి ఆ వృత్తాంతమును వినిపింపుడు అని ప్రార్థించిరి. సాలంకాయనుడు ఈ విధముగా చెప్పనారంభించెను. తులాదారుని వృత్తాంతము. వైశ్యోత్తములారా, జాదిలియను పేరు గల ఒక బ్రాహ్మణోత్తముడు అరణ్యములో నివసించుచుండెడివాడు. అతడు తన తపస్సమాధిలో వైకల్యము లేక కొంతమైనను చెలించక కొయ్యవలే ఉండుట వలన 2 కళింగ పక్షులు వాని శిరస్సుపై గల జటాకోటరమున గ్రుడ్లు పెట్టి నివసింపసాగినవి. జాజిలి ఆ విషయము తెలిసి ఆ పక్షుల స్వేచ్ఛకు భంగము కలిగించలేదు. ఆ గ్రుడ్లు పిల్లలై రెక్కలు వచ్చి ఎగురు శక్తి కలుగునంత వరకు జాజిలి శిరస్సు పైననే వృద్ధి పొందినది. అటుపై కూడా ఆ పక్షులు మానస సరోవరమునకు పోక జాజిలి యొక్క కోటరములోనే నివసింపసాగినవి. అప్పుడు ఆ మహర్షి తన నిశ్చలత్వమునకు ఓర్పుకు తానే సంబరపడి, నేనెంత ధర్మశీలుడనైతిని అని బెట్టుగా అట్టహాసము గావించెను. అంతరిక్షము నుండి, ఓయి జాదిలి, నీవు ధర్మము చే తులాధారణకు సమానుడవు కావు, ఇట్లు గర్వించుట తగదు అను పలుకులు వినబడినవి. ఆ మాటలు విన్న జాజిలి క్రోధమును పొంది అంగడిలో వస్తువులకు విక్రయించుచున్న తులాదారుని వద్దకు వెళ్ళెను. తన వద్దకు వచ్చుచున్న జాజిలిని చూచిన తులాదారుడు ఎదురు వెళ్లి సమాధానముతో ఆహ్వానించి, ఓ విప్రోత్తమ, నీవు మిక్కిలి గొప్ప తపస్సు చేసితివి, కాని ధర్మము యొక్క నిజస్థితిని మాత్రము తెలుసుకొనలేదు. నీకు నా వలన కాదగిన ప్రియమేదియో చెప్పుము అని నేను నీ అభీష్టమును తప్పక నెరవేర్చగలను అని పలికెను. ఆ పలుకులు విన్న జాజిలి ఆశ్చర్యచకితుడై, ఓ తులాదారుడా, వ్యాపారివైన నీకు ఇట్టి బుద్ధిశక్తి ఏ విధముగా లభించినది? నాకు తెలియజెప్పుము అని అడిగెను. అప్పుడు ఆ తులాదారుడు, ఓ బ్రాహ్మణోత్తమ, పూర్వము బ్రహ్మవేత్తల చేత నాకు పురాతనమైన ధర్మస్థితి ఉపదేశింపబడినది. భూతదయ, సర్వప్రాణుల యందు స్నేహభావము, దేవతారాధనము, ద్విజానుసరణము, సకలోచిత ధర్మాచరణము, నిరహంకారము, ఇవే పరమపద సోపానములు. తదితరములైనవన్నీయు లోకానుసరణము కొరకై ఏర్పడినవి. అహంకారము చేత నీ తపస్సు నష్టమైపోయినది. నేను ధర్మము చేత సంపాదించిన తపశ్శక్తిని నీకు ప్రదానము చేసెదను.
దానితో నీవు సమస్త పుణ్యలోకములను పొందగలవు అని చెప్పి తన తపశ్శక్తిని జాదిలికి దారపోసెను. తులాదారుని నుండి పొందిన తపోబలముతో జాదిలి పుణ్యలోకములకు పొందగలిగెను. వత్సలారా, త్యాగము, దానశీలత్వము మీ వైశ్యవర్ణములకు గల సాటిలేని మేటి గుణములనుట నిర్వివాదము. అట్టి త్యాగశీలి అయిన తులాదారునకు బ్రహ్మజ్ఞాని అయిన మణిశ్రవణుడును, వానికి జటిలుడును, ఆ జటిలునకు భద్రుడను వాడును, భద్రునకు హయగ్రీవుడను జన్మించి వంశమును కొనసాగించిరి. హయగ్రీవునకు పద్మాక్షుడను పేరు గల ఒక పుణ్యశీలుడు ఉదయించెను. పద్మాక్షునకు హేమవరుణుడు, శ్రవణకుమారుడు అను పుత్రులు జన్మించిరి. శ్రవణకుమారుడు అందులైన తన తల్లిదండ్రులను కావడిలో ఉంచి వారిని మోయిచు వారి చేత సమస్త పుణ్య తీర్థములను సేవింపజేసి శ్రీరాముని మించిన పితృభక్తుడని పేరుగాంచెను. ఆ పద్మాక్షుని యొక్క వంశము కలియుగమందున బహుకాలము గడుచు వరకు కొనసాగినది. ఆ పవిత్ర వైశ్య వంశములో శివుడనువాడు జన్మించెను. వానికి గోముఖుడనువాడు జన్మించెను. అతడు యమధర్మరాజును ఆరాధించి దీర్ఘాయుషును పొందెను. ఆ గోముఖుని కుమారుడు కుముదుడను వైశ్యోత్తముడను, అతని పుత్రుడు కల్హరుడను మహానుభావుడు. ఆ కల్హరుడు సంతానము లేనివాడే ఈశ్వరుని నిరంతరము కుసుమములతో పూజించెను. వాని భక్తిని చూచి సంతుష్టుడైన శివుడు ఆ కల్హరునకు స్వప్నములో సాక్షాత్కరించి వానికి కుమారుడు కలుగునట్లు ఒక వరమొసగెను. కల్హర ప్రభువునకు సర్వసులక్షణోపేతుడైన పుత్రుడు జన్మించెను. అప్పుడు విచిత్రముగా అంతరిక్షము నుండి కుసుమ వర్షము కురిసినది. కుసుమేశ్వరుని వరప్రసాదముగా ప్రభవించిన ఆ కుమారునకు కల్హరుడు కుసుమశ్రేష్ఠి అని నామకరణము గావించెను. ఓ మణిగుప్తాది వైశ్యోత్తములారా, మీకొక విశిష్ట విషయమును చెప్పుచున్నాను, సావధానులై వినుడు. ద్విజులకు తొలి పితృదేవతలై ఉండిన వారిని గూర్చి హరివంశాది పురాణ గ్రంథములందు వివరింపబడి ఉన్నది. ఆ పితృదేవతలు దేవతల కంటే పూర్వులని చెప్పబడినది. నాడు బ్రహ్మసభలో వైశ్యవంశ గోత్రాభివృద్ధిని గూర్చి బ్రహ్మకు నివేదించి సన్మానితుడై వైశ్యులకు శ్రేష్ఠులను బిరుదు సముపార్జించి ఇచ్చిన సోమతుడను వైశ్య గణాధిపతి వైశ్యవర్ణమునకు తొలి పితృదేవతగా చెప్పబడినాడు. అతడు అనంత మహిమాన్వితుడై ఉండెను. ఆది పరాశక్తికి పరమ ప్రీతుడై ఉండెను. తదనంతరము ఆ సోమదుడే సమాధియను వైశ్య కులోత్తముడై జన్మించి సురధరాజుతో కలిసి పరాశక్తి నర్చించి ఆ జగన్మాతచే సబాంధవ మోక్షమును వరము బడసిన వాడాయన. అటుపై యుగమున మీ పూర్వ వైశ్యోత్తములు శివుని కృపచే కైలాసవాసులైనప్పుడు ఆ సమాధియే సోమదత్తుడను పేరు జన్మించి అలనాటి వైశ్యులకు నాయకుడై పరాంబికను కీర్తికన్యను పేర పుత్రికగా బడసెను. కైలాసమును వీడి వచ్చు సమయమున శంకరుని చేత కూడా తన బంధువులందరకును అగ్నిముఖమున మోక్షమును పొందు వరమును బడసెను. ఆ సోమదత్తుడే ఇప్పుడు కల్హార ప్రభువును కుసుమశ్రేష్ఠి అని పేర కుమారుడై ప్రభవించెను. ఇది అత్యంత గమనార్హమైన విషయము సుమా. ఆ కుమారుడు అత్యంత తేజోవంతుడై దినదిన ప్రవర్ధమానుడయ్యను. వానికి 8 వత్సరముల వయస్సు ప్రాప్తించగనే తండ్రియగు కల్హరుడు కుమారునకు ఉపనయన సంస్కారము చేయించి గురువగు భాస్కరాచార్యునకు అప్పగించెను. కుసుమశ్రేష్ఠి వివాహము రాజ్యపాలన విశిష్టత. భాస్కరాచార్యుని శిక్షణలో ఆనతి కాలములోనే కుసుమశ్రేష్ఠి వేదాంగములను షట్శస్త్రాస్త్రములను రాజోచితములైన సమస్త విద్యలను సంపూర్ణముగా అభ్యసించెను. కుసుమశ్రేష్ఠి యౌవనవంతుడైన వెంటనే వానికి మణికండలుడను మహాముని కుమార్తె అయిన కౌసుంబితో కళ్యాణము జరిపించబడెను. అటుపై కల్హార ప్రభువు కుసుమశ్రేష్ఠికి రాజ్యాధికారముగా అప్పగించి వానప్రస్థాశ్రమమును స్వీకరించిన వాడై వనమునకు తరలిపోయిను. కుసుమశ్రేష్ఠి 18 పట్టణముల నాయకులైన నగరస్వాములతో
ఒక మహాసమితి నేర్పరిచి వారి అభిప్రాయములను మన్నించుచు గణతంత్ర విధానముతో వైశ్య సామ్రాజ్యమును ప్రజానురంజకముగా పరిపాలించసాగెను. అతడు కర్షకుల పాలిట కల్పభూజుడై బంగారు పంటలను పండింపజేసెను. వేల కొలతిగా గోమఠములను నిర్మింపజేసి పశు సంపదను అభివృద్ధిపరచెను. వినూత్న సౌకర్యములతో నప్పగనమైన ఓడలను నిర్మింపజేసి సముద్ర వ్యాపారమును వికసింపజేసెను. కవి, శిల్పి, పండిత, గాయకాదులను పెంచి పోషించి లలిత కళా పోషడు కన్నా కీర్తినార్జించెను. కుసుమశ్రేష్ఠి పాలనలో ప్రజలు వర్ణాశ్రమ ధర్మములను పాటించుచు నిత్యము పంచమహాయజ్ఞములను ఆచరించుచు షోడశ సంస్కారములను విద్యుక్తముగా జరుపుకొనుచు సదాచార పరాయణులై జీవించసాగిరి. ఓ మణిగుప్తాదులారా, వేదకాలమున ధర్మార్య రాజార్య ప్రజార్య సభలను 3 సమితులు గణతంత్ర విధానములో నేర్పడి ఆర్యావర్తమును పరిపాలించడివి. ఆ సభలలో అత్యధిక సంఖ్యాకులు వైశ్యులయ్యుండిరి. నాటి నుండి వైశ్యులకు రాజ్య పాలనానుభవము ఉండెడిది. వేద వాంగ్మయము స్పష్టముగా తెలిపినది సుమా అని సాలంకాయనముని వైశ్యుల రాజ్య పాలనానుభవమును వారి పాలనా విధానమును వైశిష్టమును గూర్చి తెలియజేసెను.